హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి ఫేమస్ బిస్కెట్స్ చేసుకుంటున్నామండి. ఉస్మానియా బిస్కెట్స్ అనమాట. అలానే చాలామందికి ఇవి చాలా నచ్చుతాయి కదా! పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి ఈరోజు మనం ఇంట్లోనే చక్కగా ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఒకటి రౌండ్ షేప్‌గా చేసుకున్నాం. ఇంకోటి మూన్ షేప్‌లో చేసుకున్నామండి. అలానే మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్‌తో చక్కగా ఇలానే తయారు చేసుకొని ఇంట్లో పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఓకేనా? అలానే కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో ఇలా బటర్ యాడ్ చేసుకున్నా అండి. ఇది ఒక 100 గ్రామ్స్ వరకు బటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ బటర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి బేకరీ స్టైల్‌లో ఈ బిస్కెట్స్ అనేవి చక్కగా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. అలానే ఈ ప్లేస్‌లో మీరు ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? అలానే ఇది కస్టర్డ్ పౌడర్ అండి. ఒక 2 స్పూన్స్ వరకు ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అండి. ఇదేంటి అంటే మనకి కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ ఫ్లేవర్డ్ అనమాట. మంచి స్మెల్, మంచి కలర్ అన్నీ వస్తాయని చెప్పి మనం యాడ్ చేసుకుంటాము. అలానే సాఫ్ట్‌గా కూడా వస్తాయి. అలానే ఇదేంటి అంటే షుగర్, ఇలాచీ తీసుకున్నానండి. ఇదేంటి అంటే మనం మెత్తగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే మిక్సీ పట్టుకోవాలి. ఈ షుగర్ అనేది మనకి పౌడర్ వేస్తే ఏంటి అంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది. మనకి షుగర్ నార్మల్‌గా అలా వేసే కంటే కూడా. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడైతే మనం ఈ షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఒక హాఫ్ కప్ వరకు ఈ షుగర్ పౌడర్ అనేది తీసుకున్నామండి. అలానే ఇక్కడ ఒక 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ మిల్క్ అలా ఏం యాడ్ చేసుకోవద్దండి. ఈ బటర్ ఉంది కదండీ! దానివల్లే మనకంతా చక్కగా తయారవుతుంది. ఇప్పుడు చూసారు కదండీ! ఇదంతా చక్కగా మనం కొంచెం మెల్ట్ చేసుకున్నాక ఒక 2 కప్స్ వరకు ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండి అనేది తీసుకున్నా అండి. చూసారు కదండీ! మనం బయటలానే సేమ్ చేసుకుంటున్నాం కాబట్టి మైదా పిండి అనేది నేను ఇక్కడ యూజ్ చేశాను. మీకు ఈ ప్లేస్‌లో ఏంటి అంటే గోధుమ పిండైనా యాడ్ చేసుకోండి. ఓకేనా? కానీ 2 కప్స్ వరకు అంటే సేమ్ కొలతలైతే నేను చెప్తున్నానండి చక్కగా. అంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది ఈ విధంగా చేస్తే మీకు కూడా అని చెప్పి. సరేనా? చూసారు కదండీ! ఇప్పుడైతే మనం స్పూన్‌తో కాకుండా చెయ్యితో చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా ఈ ముద్ద అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది. అలానే కొంచెం బేకింగ్ పౌడర్ అండి. పించ్ సాల్ట్ అండి. కొంచెం సాల్ట్. చూసారు కదా! ఇప్పుడైతే మనం ఈ విధంగా చక్కగా మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడేంటి అంటే మనకి థిక్‌గా అయితే ఉండకూడదండి. కొంచెం సాఫ్ట్‌గా ఇలా మెత్తగా ఉంటే ఏంటి అంటే మనకి వస్తాయి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనకి ఉండాలి. వాటర్ ఏమి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా నేను చెప్పే వాటితో చేసుకోండి. ఓకేనా? అలానే మీరు చెయ్యి పైన చేసినట్లయితే చేత్తో ఇలా అయితే చేసుకోండి. లేదు మాకంతా ఒకే షేప్‌లో కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి. సరేనా? అంటే మనకన్నీ ఒకేలా వస్తాయండి. వస్తాయి. అలానే ఇక్కడైతే నేను ఈ కప్ యూజ్ చేశానండి. మీ దగ్గర ఏవైనా షేప్స్ అలా కప్స్ అలా ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదండీ! ఇప్పుడైతే నేనిలా రౌండ్ షేప్‌లో చేసుకుంటున్నాను. అన్నీ ఇలా ఒక్కసారి పెట్టేసి రిమైనింగ్ అంతా ఉంటుంది కదండీ! రిమైనింగ్ అంతా ఒక్కసారి తీసేసి మళ్ళీ అది మీకు ఏ షేప్‌లో అలా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. రిమైనింగ్ మనకి ఇదంతా వేస్ట్ అలా ఏం అవ్వదు మనకి. చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే నేనన్నీ ఈ విధంగా చేసుకొని ఇలా స్పూన్‌తో తీసుకుంటున్నానండి. చేయితో కూడా వచ్చేస్తాయి మనకి చక్కగా. ఓకేనా? మీకు ఎలా వీలుంటే అలా అయితే మీరు తీసుకొని చక్కగా సైడ్ పెట్టుకోండి. అలానే ఇక్కడ ఏంటి అంటే ఇంకా రిమైనింగ్ నాకు ఈ కొంచెం ముద్ద ఉంటే నేను మూన్ షేప్ చేసుకున్నా అండి. ఓకేనా? మీరు చెప్పాను కదండీ! ఏ షేప్‌లో అయినా మీకు కావాలి అనుకుంటే ఆ షేప్‌లో చేసుకోండి. మూన్ షేప్‌లో కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇలా ఈ షేప్ కూడా నేను చేసుకొని పెట్టానండి. ఇప్పుడేంటి అంటే నేనైతే ఓవెన్‌లో పెట్టుకున్నానండి. మీరు అంటే గ్యాస్ పైన అలా పెట్టుకున్నట్టయితే మనం కేక్ ఎలా చేస్తామో అలా ప్రీ హీట్ కుక్కర్ అలా చేసుకొని అలా అయితే పెట్టుకోండి. ఓకేనా? ఒక 25 మినిట్స్ అలా గ్యాస్ పైన పెట్టుకోండి. మనకు ఓవెన్‌లో ఏంటి అంటే 20 మినిట్స్‌కి కరెక్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్‌లో నేను కొంచెం నెయ్యి అప్లై చేసి ఇవన్నీ ఇలా పెట్టుకున్నా అండి. ఓవెన్ అయితే ప్రీ హీట్ పెట్టుకొని ఒక 180 డిగ్రీస్ అలా పెట్టుకుంటే చక్కగా కరెక్ట్‌గా ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతాయండి. ఇవి చూసారు కదండీ! ఇప్పుడైతే నేను పెట్టుకున్నాను. లో ర్యాక్‌లో అయితే పెట్టుకోండి. హై ర్యాక్‌లో వద్దు. ఓకేనా? 20 మినిట్స్ అయితే మనకి బిస్కెట్స్ చక్కగా అయిపోతాయండి. నేను మూన్ బిస్కెట్స్ అనేవి 22 మినిట్స్ పెట్టాను. అందుకే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. బట్
ఓకే అండి. వస్తాయి. మనకి 25 మినిట్స్ వరకు ఓకే బిస్కెట్స్ అనేవి వస్తాయి పర్ఫెక్ట్‌గా. అలానే ఇక్కడ చూసారు కదండీ! తీసిన వెంటనే మనం తినేయకుండా కొంచెం ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేస్తే కొంచెం గట్టి పడతాయండి బిస్కెట్స్ అనేవి. చూసారు కదా! క్రిస్పీగా చక్కగా వస్తాయండి. ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.